శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగ భోగి, సంక్రాంతి, కనుమ. మరి వరుసగా వీటి యొక్క విశిష్టతను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకు మొదటిది భోగి పండగ అండి. ఈ భోగి అనగానే మనకేంటంటే భోగాలు అనమాట అండి. భోగం మీద నుంచే వచ్చింది భోగి. ఏంటి భోగం అంటే ఏంటి? సుఖం, ఆనందం. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని అందరూ పంచుకునేటువంటి పండగ కాబట్టి దీన్ని భోగి పండగ అంటారండి. అంటే ఏంటనమాట, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మనకు ముఖ్యమైనటువంటి పండగల్లో పెద్ద పండగని అంటారు చాలామంది దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇతర మతస్థులు, క్రైస్తవులకి, వాళ్ళకి క్రిస్టమస్ ఎంత వైభవంగా వాళ్ళు చేసుకుంటారో, మన యొక్క భారతదేశంలో ఈ సంక్రాంతి పండుగ అంటే అంత వైభవంగా, ఎంత పేదవాడైనా సరే మరి వాళ్ళు ఉన్నంతలో అల్లుడని కూతుళ్ళని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం, అందరూ ఆహ్లాదంగా సంతోషంగా కాలం గడుపుకోవటం. యాచకులు కూడానండి ఆ భోగినాడు హరిదాసులు వస్తారు. అంతకుముందు సంవత్సరం ఎక్కడా కనపడరు వాళ్ళు. గంగిరెద్దులతో వచ్చేటువంటి వాళ్ళు వస్తారు. ఈ విధంగా ఎన్నో విధాల ఆనందాన్ని, అంటే వీళ్ళకు సంతృప్తి. అలాగే సంక్రాంతి నాడేమో ఈ గుమ్మడికాయల దగ్గర నుంచి దానాలు, బ్రాహ్మణులకు దానాలు చేస్తారు. వాళ్ళకి పండగ అది. అంటే ఇచ్చేవాడికి పండగే, పుచ్చుకుండేవాడికి పండగే. ఇటువంటి విశిష్టత కలిగింది ఈ భోగి పండగ అండి. అయితే ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే దీని గురించి చెప్పుకోవాలన్నట్లయితే, ఈ భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారండి. అంటే ఏంటంటే తమిళనాడులో ధనుర్మాసంతో ప్రారంభమై నెల రోజులు. మీకు ఒక అనుమానం రావచ్చు, ఇదేమిటండి మాకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం 12 నెలలు మనకు ఉన్నాయి కదా, మధ్యలో ఈ ధనుర్మాసం ఎక్కడి నుంచి వచ్చింది అని. ఎందుకంటే మన తెలుగు నెలల పేర్లలో ఇది లేదు కదా. ధనుర్మాసం అంటే మనం చెప్పుకున్న చైత్రం, వైశాఖం చాంద్రమానం, అంటే చంద్రుడి యొక్క పద్ధతిని బట్టి వచ్చిన మాసం చాంద్రమానం అండి. ఇక్కడ ధనుర్మాసం ఏంటంటే సూర్యుడి గురించి వచ్చిన నెలవి. అంటే మనకు 12 రాసులు ఉన్నాయండి. ఆ 12 రాసులు 12 మాసాల కింద సూర్యమానం అంటారు దాన్ని. దాంట్లో ధనుస్సు అనేది ఒక రాశి కదా, కర్కాటకము, ధనుస్సు ఇట్లా ఉంటుంది చూడండి. దాంట్లో ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ధనుస్సు సంక్రమం అంటారు. అక్కడి నుంచి ధనుర్మాసం. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఈ నెల రోజులు కూడా వైష్ణవారాధనలో ఎంతో వైభవంగా ఉంటుందండి. అక్కడ పొద్దునే తెల్లారుజామున లేచి ఆ గోదాదేవి తమిళంలో రాసిందండి పాటలు, అవి గానం చేస్తారు. 4:30, 5 అయ్యేటప్పటికీ దైవారాధన. మాకు చిన్నప్పుడైతే ఆ గుళ్ళల్లోకి వెడితే చేతి నిండా ఇంతంత చక్కెర పొంగిలి, పులిహార ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళండి ఈ ధనుర్మాసంలో. ప్రసాద భక్తులు కొంతమంది వచ్చేవాళ్ళు. ఈ విధంగా ఆ ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి ఆయన శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో, ఒక్కొక్క పాటతో ఆయన్ని ఆరాధించి చివరికి ఈ భోగి పండుగ నాడు ఆయన్ని కళ్యాణం చేసుకోవడం జరిగింది అని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ భోగి పండుగ నాడు దేవాలయాల్లో గోదా కళ్యాణం, ఇదొక విశిష్టత అండి, గోదా కళ్యాణం చేయటం. ఇంకా ఆ రోజేంటి ధనుర్మాసంలో ప్రతిరోజు చేస్తారు. ముఖ్యంగా భోగి నాడు, సంక్రాంతి నాడు కూడా ఆడపిల్లలందరూ పట్టు పరికిణీలు కట్టుకొని చక్కగా సంప్రదాయ దుస్తుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటారండి. ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పెట్టుకొని వచ్చిన పిల్లలందరికీ పప్పు, బెల్లాలు, మరోరాలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టి అవన్నీ వాళ్ళకి పంచిపెడుతూ ఎంతో ఉత్సాహంగానండి. ఆ పాటల్లో కూడా ఎంతో మన జానపద విషయాలన్నీ అక్కడ మనకు తెలుస్తూ ఉంటాయండి. కొలని గోపినికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు అని కృష్ణుడి గురించి పాటలండి. అంటే ఆ మధ్యలో ఉండే పెద్ద గొబ్బేమో కృష్ణుడని, ఈ చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న గొబ్బిళ్ళు పెడతారు, పూలు, బంతి పూలు పెడతారు, అలంకారం చేస్తారు. ఇవన్నీ ఏమిటి అన్నట్లయితే గోపికలని, ఆ గోపికే గొబ్బైందని, గోపిక గొబ్బి. అందువలన మనం గమనించాల్సిందంటే గొబ్బిళ్ళ పాటలు పాడటం ఈ భోగి పండుగ నాడు మనం ప్రత్యేకంగా మనం గమనించవచ్చండి. అన్నిటికంటే ముగ్గులండి. ఆ భోగి ధనుర్మాసంలో పత్రికల వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ నెల రోజులు కొంత కేటాయించి ముగ్గులు, అన్ని పత్రికల్లో కూడా ముగ్గులు వాళ్ళ పేర్లు కూడా వేస్తుంటారండి.
మిగిలిన నెలలో వేయరు ఈ పండగ రోజుల్లో. ఎందుకంటే ముగ్గులకు ప్రాధాన్యం. ఒక్క ఇళ్ళ ముందు రంగులతో చక్కగా ముగ్గులు అలంకారం చేయటం అండి. తర్వాత వీళ్ళు గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు ఏమంటే వీళ్ళందరూ రావటం. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాలన్నట్లయితే ఇదేమిటంటే ఈ భోగి పండుగ నాడు అసలు ఇంకో ముఖ్యమైనది ఉందండి, భోగి మంటలు. తెల్లవారుజామునే చక్కగా ఇంట్లో పాత వస్తువులు, కొంతమంది అయితే దొంగతనంగా పిల్లలు అక్కడ ఇక్కడ కూడా ఈ బయట పారేసినవి ఆ రోజున ఇళ్లలో కూడా సామాన్లన్నీ లోపల పెట్టుకుంటారండి. వరండాలో ఉన్న చక్కగా కనబడితే అవి కాస్త పిల్లలు వచ్చి ఏ అర్ధరాత్రిలో పట్టుకుపోతారండి. అవన్నీ వీధి మలుపుల్లో చక్కగా మంటలు వేస్తే చలికాలం కదండి. ఈ చలికాలంలో ఆ తెల్లారుజామున 4ంటికే మొదలెడతారు ఈ భోగి మంటలు వేయటం. చక్కగా ఆ చలికి కాచుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇదొక అనుభూతి మన సంప్రదాయంలో. అందువల్ల దానికి అందుకే ప్రత్యేకంగా ఆ రోజు ఉదయం వేసేటువంటి మంటలకి భోగి మంటలు అని పేరండి. ఈ విధంగా సంతోషాన్ని భోగాన్ని అనుభవించేటువంటి పండగ కాబట్టి ఈ సంక్రాంతి 3 రోజుల్లో ఉన్నటువంటి పండగలో మొదటి రోజు పండగకి భోగి అనేది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటి, తలంట్లు పోసుకోవటం. అల్లుళ్ళకి వీళ్ళు సిగ్గుపడుతూ ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నలుగు పెట్టి తలంటి వాళ్ళు ఎక్కడుందంటే షాంపూల స్నానాలే వచ్చేసినాయి. ఆడవాళ్ళు నూనె రాయటం, నలుగు పెట్టడం, భార్యలు మగవాళ్ళు స్నానం చేయటం ఏమో ఎక్కడో తక్కువే నాకు తెలిసినంతవరకు. ఆ పద్ధతులు అన్నీ పోయినాయి. కానీ అవి ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొన్ని చోట్ల పెద్దవాళ్ళ దగ్గర నుండి మరీ తలంటు స్నానాలు చేయించడం. తలంటు అంటే ఏంటి, నలుగు పెట్టి నూనె అద్ది, పెద్దవాళ్ళేమో నూనె పెడతారండి. చక్కగా నీకు నాయన అభివృద్ధి చెందాలి, నీ ఆయుష్ పెరగాలని చెప్పి నూనె పెడతారు తలకి. ఈ విధంగా తలంటు స్నానాలు, కొత్త బట్టలు ధరించడం, సాయంకాలం బంధుమిత్రులతో చక్కటి పిండి వంటతో మధ్యాహ్నం భోజనాలు, ఇవన్నీ కూడా ఇంత వైభవంగా పల్లెటూళ్ళలో, ఇప్పుడు పట్టణాల్లో కూడా చేస్తున్నారండి భోగి మంటలు ఇవన్నీ. అలాగా మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి పండగ భోగి పండగ. స్వస్తి.